అవకాశాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వాక్యాన్ని వినడానికి చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలండి. అందరికీ వందనాలు. మరి సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి నేను చక్కచక్కా వెళ్ళిపోవాలనుకుంటున్నాను వాక్యంలోనికి. బైబిల్ గ్రంథంలో మీ అందరికీ పరిచయమైన ఒక వ్యక్తి ఉన్నారు కదా, గడ్డి మేసిన వ్యక్తి. ఎంత త్వరగా చెప్పేస్తామంటే మనకి ఎంత బాగా గుర్తయింది కదా. ఎందుకు మేయాల్సి వచ్చింది చెప్పండి? ఎందుకు? గర్వించారు కాబట్టి కదా. గతంలో మాట్లాడాను, మరి మీరు విన్నారో లేదో కానీ గడ్డిని ఎందుకు మేయవలసి వచ్చింది? మరి గడ్డి మేసే వ్యక్తిని మరలా తెచ్చుకుని రాజుగా ఎలా చేసుకున్నారు ప్రజలు అన్న మాట అర్థమైందండి మీకు? మొదట నెబుకద్నెజర్ గారు రాజు గర్వించాడు. దేవుడు ముందే సెలవిచ్చారు, ఏమని? నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే తీసేస్తాను, నేను పంపిస్తాను కదా. ఆయనకే ఒక కల వస్తుంది. ఒకసారి మీకు చూపిస్తాను నేను. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం ఫాస్ట్గా తీద్దాము. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనంలో, నెబుకద్నెజరును నేను నా ఇంట విశ్రాంతియు నా నగరునందు క్షేమము కలవాడనై ఉండి ఒక కలగంటిని, అది నాకు భయము కలుగ చేసెను. ఆయనే చెప్పుకుంటున్న మాట ఇది. మీరు ఎక్కువ వినే ప్రయత్నమే చేయండి. ఆయన అంటున్నారు, నా ఇంట విశ్రాంతి నా నగరునందు క్షేమము కలవాడనై నేను ఉన్నప్పుడు, అంటే అన్ని చక్కగా ఉన్న సమయంలో ఒకానొక రోజు నేను పడుకుంటే నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఓ పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు చక్కని పచ్చని ఆకులతో నిండి ఉంది. అది అనేక జంతువులకు పక్షులకు ఆహారంగా ఉంది, నివాసంగా ఉంది. అలాంటప్పుడు ఒక దేవదూత వచ్చి ఆ చెట్టును నరికివేయమన్న ఒక స్వరము నాకు వినబడింది. కానీ మొద్దును మాత్రం ఉంచమంది. సరే, ఈ కళ భావం తెలియాలి ఎవరు అని అడిగినప్పుడు అప్పుడు కళలు దర్శనాలకు భావాలను చెప్పగలిగిన సమర్థుడైన జ్ఞానవంతుడైన భయభక్తులు కలిగిన నీతిమంతుడైన ఒక వ్యక్తి ఉన్నారు. ఆయనే దానియేలు గారు. ఆయన పిలిచి చెప్తే చక్కగా చెప్పేశారు. ఆయన ఏమని అంటే, రాజా, ఈ కళ మీ గురించి వచ్చింది. మీరు ఏ రోజైతే మీ హృదయంలోనికి గర్వం అనేది ప్రవేశిస్తుందో అప్పుడు దేవుడు ఈ చెట్టుని నరికేయాలనుకుంటున్నాడు, కానీ మొద్దు నుంచుతాడు. ఎందుకో తెలుసా? మీరు గర్వంలో నుంచి బయటికి రావడానికి కొంత సమయం పడుతుంది. బయటకు వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు తెలుసుకొని పశ్చాత్తాపడినప్పుడు మళ్ళా మీ రాజ్యం మీ చేతికి వచ్చేస్తుంది. అందుకే మొద్దు నుంచమన్నారని భావాన్ని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనకు తెలుసు, ఒకానొక దినమందు నెబుకద్నెజరు నిలబడి పట్టణాన్ని, తాను కట్టిన పట్టణాన్ని చూసి ఇదంతా నాదే కదా అనుకున్నారు కదా. ఆ మాట ఒకసారి చదువుకుందాం మనం. ఇదే 4వ అధ్యాయము 30వ వచనం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనం. రాజు బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావమును కనపరచుటకై నా రాజధాని నగరుగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకున్నాడు. ఇంకా బయటకు కూడా చెప్పలే. నిజమే కదా, తాను కట్టించినప్పుడు ఆ మాట అనుకోవడం తప్ప? మీరు చెప్పండి. తనకంటే ముందు చాలా రాజ్యాలున్నా, చాలామంది వ్యక్తులున్నా దాన్ని అందంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన రాజెవరు? నెబుకద్నెజర్ గారు. అయినప్పుడు ఆ పట్టణాన్ని చూసినప్పుడు మనం ఉన్నామండి, మంచిగా ఇల్లు కట్టుకున్నాం అనుకుందాం. ఆ ఇంటి యజమాని, నేను అక్కడి నుంచి ప్లాన్ తెచ్చుకున్నాను, ఎక్కడి నుంచి మెటీరియల్ తెచ్చుకున్నాను, అక్కడి నుంచి ఇంజనీర్ని తెచ్చుకున్నాను, అక్కడి నుంచి పని వాళ్ళని తెచ్చుకున్నాను, ఎంతో కష్టపడి నేను దీన్ని కట్టుకున్నాను అని చెప్తాడు. అందులో తప్పే ఉంది? ఆ కష్టం అతను పడినట్లే కదా, కాదా? మరి ఇప్పుడు బబులోను మహా విశాల పట్టణం అని రాయబడిన మాట. మరి విశాలమైన ఆ పట్టణాన్ని అంత అందంగా తీర్చిదిద్దిన ఆయన ఇది నా ఘనత అనుకోవడంలో తప్పలేదు, కానీ తప్పే అంటుంది బైబిల్. ఎందుకు అంటే, నీకు ఆలోచన ఇచ్చేదే నేను, నువ్వు ఆ పని చేసుకోవడానికి ఆయుష్నిచ్చేదే నేను, ఆ పని చేయడానికి ఆలోచననిచ్చేదే నేను, నువ్వు దానిని చెయ్యాలి అంటే దానికి అవసరమైనవన్నీ సమకూర్చేది నేను. కాబట్టి మనిషి ఏదైనా చేయొచ్చేమో కానీ ఇది నా గొప్పతనము, నేను లేకపోతే అనే మాట అనుకోనే
అనుకుంటే ఏమవుతుంది అంటే ఇదిగో నెబుకద్నెజర్లా అవుతుంది. అతనట ఇది నా గొప్ప కదా, నా బలాధికారము కదా, నా ప్రభావము కదా, నా ఘనత కదా అని పక్కలంటలతో చెప్పలే, సేవకులతో చెప్పలా, పనివారితో చెప్పలా, జస్ట్ అలా మనస్సులో అనుకుంటూ ఉండగానే వెంటనే తన రూపం మారిపోయింది. అరణ్యములోనికి గడ్డి మేయడానికి వెళ్ళిపోయాడు. మనము టెక్నాలజీని వాడుకుంటే మనకు అర్థమయ్యే విషయం ఏంటి అంటే, గడ్డి మేయడం అంటే ఏదో నిజంగా అడవిలోకి వెళ్ళి గడ్డి మేయడం అని కాదు. అతని మనసు అస్థిరమైనదిగా ఉండేదట. అలాగే బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన మాట ఏంటి అంటే, అది ఒక మానసికమైన బలహీనతట. ఆ వ్యాధిని బోఆంత్రఫీ అని పిలుస్తారట. శాస్త్రీయంగా మానసిక వైద్య పరిభాషలో బోఆంత్రఫీ అంటే కాసేపు బాగుంటారు, కాసేపు మానసికంగా, అంటే ఏంటంటే ఇంట్లో అన్ని రకాల వెరైటీలు ఉంటాయి. ఒకరోజు తినాలనిపిస్తుంది, కానీ ఇంకో రోజు నాకు ఇది వద్దు, నాకేం కావాలి, గడ్డి కావాలి, పశువులు మేసే గడ్డి కావాలి అనిపిస్తుందట. అట్లా అవయవాలు కూడా పక్షిలాగా, గోళ్ళు పక్షుల గోళ్ళలాగా, వెంట్రుకలన్నీ ఇలా కోడికల్లాగా వ్రాయబడింది కదా, ఆయన రూపం ఎలా మారిపోద్ది అనేది. అదేంటి అంటే అతనుకున్న ఒక వ్యాధి లక్షణము అనేది మనకి తర్వాత నెట్టని పరిశీలిస్తే తెలిసిన విషయం అనమాట. ఇంతకీ ఒక మాట అంటాను, అసలు అంత భయంకరమైన స్థితికి వెళ్ళడానికి కారణం ఏంటయ్యా అంటే తనను తాను హెచ్చించుకున్నాడు. ఇది మాట, ఇదంతా నాదే కదా అని ప్రజలతో చెప్తే ఇప్పుడు ప్రజలంతా ఏం చేయాలి, అవును ప్రభు, అవును ప్రభు, మీరు గొప్పోళ్ళు, మీరు గొప్పోళ్ళు అని నెబుకద్నెజర్ పేరుని గొప్పగా చెప్పాలి. అంటే ఇక్కడ ఏం కోరుకుంటున్నాడు, పేరును కోరుకుంటున్నాడు, ఘనతను కోరుకుంటున్నాడు, గొప్పతనాన్ని కోరుకుంటున్నాడు. అంటే ఇక్కడ దేవుడు ఆలోచించేది ఏంటి అంటే, ఏది జరిగినా దేవుని కృప వలన ఏదోనండి దేవుడు నన్ను వాడుకున్న ద్వారా చేయించాడు, కానీ అదేమీ లేదు, మేము నిష్ప్రయోజకులమైన పనివారము అనే స్థితిలో మనం ఉంటే మంచిది. అలా లేని రోజు నెబుకద్నెజర్లో మన స్థితి ఉంటుంది అని చెప్పడానికి చరిత్రలో ఆయన గురించి దేవుడు రాయించారు. కానీ ఒక మాట చెప్తాను, అసలు అంత గొప్ప పని చేయడానికి, అంత గొప్ప పనిష్మెంట్ పొందడానికి అతని పూర్వీకులు ఎవరైనా ఇలా ఉన్నారా అంటే ఖచ్చితంగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఎవరు అలాంటి వారెవరు? అంత దేవునికే వ్యతిరేకంగా లేక దేవునికి రావలసిన పేరును తనకు మార్చుకున్న వ్యక్తి ఎవరు అని అంటే బైబిల్ చెప్తుంది మనం ప్రారంభంలోనికి వెళ్ళిపోవాలి అని. ఎవరది ఏంటి అంటే చాలా ఫాస్ట్గా తెలిసిన విషయాలు కాబట్టి నేను చెప్పుకుంటూ వెళ్తాను. పరలోకమందున్న దేవుడు భూమి మీద తనకు పిల్లలు కావాలి అనుకున్నాడు జగత్తు పునాది వేయబడక మునిపే. ఆ పిల్లలు ఎలా కావాలి? యథార్థవంతులుగాను నిర్దోషులుగాను ఉండాలి అని కోరుకున్నాడు. రెండవది, మనల్ని ఎందుకు భూమి మీదకి ఆయన పంపించారు అంటే తన కృపామహిమకు కీర్తి కావాలి. ఎలా వస్తుంది? పని చేస్తే, సత్క్రియ చేస్తే, దేవునికి నచ్చిన పని చేస్తే దేవునికి కీర్తి వస్తుంది. అంటే మనం ఎందుకు వచ్చామంటే దేవుని పని చేసి దేవునికి కీర్తి తేవాలి. కానీ ఇక్కడ పని చేసి మనము కీర్తించబడడానికి ప్రయత్నిస్తున్నాం కనుకనే నెబుకద్నెజర్కి శిక్ష వచ్చింది. ఇప్పుడు దేవుడు అప్పగించిన పనిని చేసి దేవునికి మహిమ తేవలసిన ప్రజలు ఏమైపోయారంటే ప్రతి విషయంలో తమను తాము హెచ్చించుకునే స్థితికి వెళ్ళిపోయారు. మనం ప్రారంభం నుండి చూసుకుంటూ వస్తే దేవుని మహిమకు కీర్తి తేవలసిన ఆదాము గారు ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసేశారు. తదుపరి కయీను హేబేలు గారిని తీసుకుంటే హేబేలును చంపి కయీను గారు దేవుని దృష్టికి మార్గము తప్పారు. అక్కడ దేవుని మహిమ కీర్తి వచ్చిందా? కయీను గారు చేసిన పని వలన అవమానం వచ్చిందా? అవమానమే వచ్చింది. మనం అలా చూసుకుంటూ వెళ్తే జలప్రలయం వచ్చింది. జలప్రలయం అయిపోయిన తర్వాత భూమి మీద నివసించిన కుటుంబం ఏదయ్యా అంటే నోవాహు గారి కుటుంబం. ఈ నోవాహు గారికి 3 కుమారులు. నోవాహు గారికి ఎంతమంది కుమారులు? 3 కుమారులు. ఎవరు వాళ్ళు? షేము గారు, హాము గారు, యాపేతు గారు. అవునా? ఇక్కడ నుంచి మరలా భూమి మీద మనుగడ జీవరాశి ప్రారంభమైందని మనం చెప్పొచ్చు. మరలా అంటే కొత్తగా సృష్టించబడలా. ఆదాము గారి దగ్గర లేదా ప్రారంభంలో సృష్టించబడినవే జతలు జతలుగా ఓడలోనికి చేరాయి. 40 దినాల విస్తారమైన ప్రచండమైన వర్షం తర్వాత ఓడ అరారాతు కొండకు చేరింది. ఆ తర్వాత నీరంతా ఇంకిపోయిన తర్వాత ఓడలో నుంచి బయటకు వచ్చిన తర్వాత నోవాహు గారి కుటుంబమే మరలా భూమి అంతా విస్తరించింది.
ఇప్పుడు మన ప్రారంభం నుండి చూసుకున్నా సరే దేవుడు సెలవిచ్చిన మాట ఏంటి అంటే, అసలు నేను మనుషులు ఎందుకు చేస్తున్నానంటే ఒక మాట చూసుకుందాం మనం. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయము చదువమ్మ 28వ వచనము. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎలా ఆశీర్వదించారంటే, ఏమని ఆశీర్వదించారంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి అని ఆశీర్వదించారు. మీరు ఫలించాలన్నా, భూమంతా విస్తరించాలి, అభివృద్ధి చెందాలి అని దేవుడు ప్రారంభ నరులైన ఆదాము హవ్వగార్లను చెప్పాలి, ఆదాము హవ్వగార్లను ఆశీర్వదించాడు. ఇక ఆ ఆశీర్వాదం ఏమైంది? ప్రారంభంలోనే చెప్పాలి. మనుషులలోని అభిప్రాయాలు, ఎలాంటి అభిప్రాయాలు? జలప్రళయానికి ముందు ఎలాంటి ఆలోచన వీళ్ళకి వచ్చింది అంటే, మనసుకు నచ్చిన వారిని చూసి వివాహం చేసుకోవాలన్న ఆలోచన వచ్చింది కదా. వివాహాలు ఎందుకు చేసుకోవాలి? భూమిని నిండించడానికి పిల్లలు కావాలి కాబట్టి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏ అమ్మాయి బాగుంది, ఏ అబ్బాయి బాగున్నాడు, ఎవరిని చేసుకుంటే బాగుంటుంది అంటే శరీరానికి, భౌతికమైన అందానికి ప్రాధాన్యతనిచ్చే పరిస్థితులు రావడం వలన దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహం చేసుకోవడం వలన అక్కడ చాలా సందర్భాలు మనం మాట్లాడుకున్నాం 6వ అధ్యాయంలో. ఇవన్నీ చూసిన దేవుడు తన ఆలోచన ఫలించకపోవడం వలన జలప్రళయాన్ని రప్పించారు. సరే, జలప్రళయం అయిపోయిన తర్వాత మరలా ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. అప్పుడేం తీసుకున్నారు అంటే, ఆదికాండము 9వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండము 9వ అధ్యాయము 1వ వచనం. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. మళ్ళీ వీళ్ళకి అదే మాట చెప్పారు. అంటే దేవుని మనస్సులో ఉన్నది ఏది? ఇదే. వాళ్ళు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి. ఆదాము గారు చెప్పినది అదే. అది నెరవేరకపోయినా, అంతా నాశనమైపోయినా, మిగిలిన దానితో మరలా ప్రారంభించేటప్పుడు కూడా దేవునికి ఆలోచన అదే. ఇంతకీ దేంతో నిండించాలి? ఏ ఫలములతో నిండించాలి అంటే 7వ వచనంలో చెప్తారు. అదే అధ్యాయం 9వ అధ్యాయము 7వ వచనంలో, మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా ఏం కని సంతానమును కని విస్తరించుడి. 1వ అధ్యాయం 28వ వచనము, 9వ అధ్యాయం 1వ వచనము, ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి. దేంతో అని మనలాంటి వాళ్ళకు అతి తెలివి కదా మనకి. దేంతో ప్రభువా అని అడిగేవనుకో, పిల్లలతోరా, సంతానముతో. అంటే భూమి మీద దేంతో నిండాలి? భూమి అంతా దేంతో నిండాలి? పిల్లలతో. మరి మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఒకరు చాలు, ఒక్కరు ముద్దు, ఇద్దరు వద్దు. ఇదివరకైతే ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దు అనేవాళ్ళు. అందులో నుంచి కూడా ఒక అడుగు మళ్ళీ వెనక్కేశారు. ఇప్పుడు ఒక్కరే ముద్దు, ఒక్కరు లేకపోయినా ముద్దే. కాకపోతే నిందలు అవమానాలు కాబట్టి ఒక్కరైనా ఉంటే చాలనుకుంటున్నారు కదా. కానీ దేవుడు ఏమన్నారు ఆ రోజు? ఇంటి నిండా పిల్లలుంటే, ఊరి నిండా పిల్లలుంటే, భూమి నిండా పిల్లలుంటే చూసి తరించాలనుకున్నారు ఆయన. ఇప్పుడు మరలా నోవాహు గారితో ఆ కార్యక్రమాన్ని ఏం చేశారు? ప్రారంభించారు. రైట్, అయింది. నోవాహు గారి 3 కుమారులు ఆల్రెడీ ఓడలోనికి వెళ్ళేటప్పటికే వివాహాలు జరిగినవి వాళ్ళకి కదా, భార్యలు ఉన్నారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళందరికీ పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టిన తర్వాత ఈ పిల్లలు అంటే సైన్స్ లెక్కల ప్రకారము నోవాహు గారి తర్వాత ఇంచుమించు 1,00,000 మంది జనాభా అయిన తర్వాత వీళ్ళందరూ ప్రారంభము నుండి కూడా వారున్న చోట నుండి తూర్పు వైపుకే ప్రయాణం చేస్తూ వెళ్ళేవారు, మనం ఎక్కడ తీసుకున్నా సరే. అలాగే వీరు ప్రయాణం చేస్తూ షీనారు మైదానం వరకు వెళ్ళారు. 11వ అధ్యాయంలోనికి మనం వస్తే, ఆదికాండము 11వ అధ్యాయము 2వ వచనం. వారు తూర్పున, ఇక్కడ తూర్పున ఉంది కానీ జనరల్గా చెప్పాను తూర్పుగా అనే మాట ఉంటే కరెక్ట్గా ఉంటుందట మూల భాషలో. ప్రయాణమై పోవుచుండగా
షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. మైదానము అంటే మనుషుల నివాసానికి చాలా బాగుంటుంది. చక్కగా నీరు, గాలి, వాతావరణము, సమతలమైన భూమి, ప్రశాంతంగా మనుషులు నివసించడానికి మైదానాలు చాలా బాగుంటాయి అన్నమాట. ఈ షీనారుని సుమేరియా అని కూడా అంటారు. చదువుకున్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఇంకా బాగా చెప్పాలంటే ప్రపంచ నాగరికతలలో మొట్టమొదటిగా వెలిసిన నాగరికత సుమేరియా లేక మెసొపొటేమియా. ఇప్పుడు వీళ్ళు బయలుదేరి షీనారు అనే ప్రాంతపు వైపు బయలుదేరి వెళుతున్నప్పుడు అక్కడ ఒక మంచి మైదానం కనిపించింది. వీళ్ళకి కనిపించింది వెంటనే ఈ మైదానంలోనే మనం నివాసాలు ఏర్పాటు చేసుకుందాం. ఏం చేద్దాం? మనం ఎందుకు చక్కగా ఉంది కదా, మనమైనా సరే ఎక్కడో చోట మంచిగా ఉంటే ఇల్లు కట్టుకుందాం అనిపించింది అనుకోండి, ఎత్తు పల్లాలుగా కొండగుట్టలుగా నీటి వసతులు లేకుండా ఉన్న ప్రదేశాన్ని సెలెక్ట్ చేసుకుంటామా? ప్రయాణానికి, నీటికి, మనం ఇల్లు కట్టుకోవడానికి అన్ని అనుకూలంగా ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకుంటామా కదా? వీళ్ళకి అనిపించింది ఇది బాగుంది. షీనారు అనేది 2 నదుల మధ్య ప్రాంతమట. దీనిని ఆ కాలంలో షీనారే కాదు మెసొపొటేమియా అని కూడా పిలిచేవారు. ఈ షీనారునే మెసొపొటేమియా అని పిలిచేవారు. ఈ షీనారు మెసొపొటేమియా అని పిలువబడుతున్న ఈ ప్రాంతము 2 ముఖ్యమైన ప్రధానమైన నదుల మధ్యలో ఉంది. అదే యూఫ్రటీస్, టైగ్రిస్. చదువుకున్న వాళ్ళకి తెలిసి మెసొపొటేమియా నాగరికత ఇప్పుడు కొత్తగా అయితే ఇరాక్ అని పిలుస్తున్నాం కదా, లేకపోతే షీనారుని ఇప్పుడు బాగ్దాద్, బబులోన్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఇది 2 నదుల మధ్యలో ఉన్న సారవంతమైన నేల. నీటి వనరులు చక్కగా ఉన్నాయి. 2 నదులు ఉంటే ఏం జరుగుద్ది? నీరే కదా మనకి చాలా వరకు అత్యవసరమైనది. ఏంటి మన జీవనానికి? నీరు. నీరు ఎక్కడుంటే అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకున్నాం. నాగరికతలన్నీ వెలిసినవి నదీ తీరాన్నే కదా. ఇక్కడ ఈ 2 నదులు ఉన్నాయి. 2 నదుల మధ్యలోని ఈ భూభాగం చాలా బాగుంది, సారవంతంగా. అందుకని వీళ్ళందరికీ ఒక ఆలోచన వచ్చింది. ఏం చేద్దామంటే ఇక్కడ మనం ఏం కట్టుకుందాం చూద్దామా? 3-4 వచనాలు. అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకునిది. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారికుండెను. మీరు గమనిస్తే దీనికంటే ముందు పచ్చి ఇటుకలు వాడేవారట. అంటే నాకు తెలియదు కానీ మరి చరిత్ర చెప్తున్నది ఏంటంటే పచ్చి ఇటుకలు అవేమైందంటే లోపలి భాగం కొంతకాలం తర్వాత చదపట్టేదట. అప్పుడు పచ్చి ఇటుకలు కాకుండా కాల్చిన ఇటుకలు వాడాలి అనే టెక్నాలజీని ప్రపంచానికి పరిచయం చేసింది వీళ్ళే. ఇప్పుడు మనం అయ్యే వాడుతున్నాం. ఇప్పుడు కాల్చిన ఇటుకలే వాడుతున్నాం కదా. అప్పుడు పచ్చి వాడేవారట. కానీ మొట్టమొదట కాల్చిన ఇటుకలతో నిర్మాణాన్ని చేపట్టిన వారు ఎవరు అంటే వీళ్ళే. ఎవరు వీళ్ళు? నోవాహు గారి నుండి వచ్చిన సంతానం, కుమారులు, మనవలు, ముని మనవలు వచ్చేసరి 10వ అధ్యాయంలో చాలా చరిత్ర చదివేస్తాం. వాళ్ళ పిల్లలు చూస్తాం మనం. సుమారు 1,00,000 మంది అని చెప్పానుగా నేను కదా. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? అప్పటి వరకు ఉన్న పచ్చి ఇటుకలు కాకుండా కాల్చిన ఇటుకలు, అలాగే అడుసుకు బదులుగా మట్టి కీలును వాడింది కూడా మొట్టమొదట వీళ్ళే. ఇట్లా వాడి వీటితో మనం భూమి అందంతటా చెదరిపోకుండా ఏం చేద్దాం? ఒక పట్టణమును, ఆకాశమునంటూ ఒక శిఖరము గల ఒక గోపురమును కట్టుకుని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనగా. ఆ మైదానాన్ని చూడగానే అందరికి ఒక ఆలోచన వచ్చింది. మనం పని చేయాలి. ఏంట పని? మనం ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడ ఉందాం. ఎందుకు? ఇక్కడ నేల బాగుంది, నీరు బాగుంది, మనమంతా. ఎందుకంటే అప్పటికి అందరికీ ఒకే భాష, ఒకే పలుకు ఉండేది. అప్పటి వరకు ఒక భాషే ఉంది, ఒక పలుకే ఉంది. అందరం ఒక చోట ఉంటే ఏముంటుంది? చాలా బాగుంటుంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఏమేం కట్టుకుందాం? ఒక పట్టణం కట్టుకుందాం. 2 ఒక గోపురం కట్టుకుందాం. 3 ఒక మంచి పేరు సంపాదించుకుందాం అని ఒక ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన వచ్చిన వెంటనే మరి ఆ పనంతా చేయాలి అంటే మేస్త్రి ఎవరో ఒకరు ఉండాలిగా. అంటే అధ్యక్షుడు ఎవరో ఒకరు ఉండాలిగా. నడిపించే నాయకుడు ఒకడు ఉండాలిగా. ఉండాలొద్దా? ఏ పనికైనా ఒక మేస్త్రి ఉండాలి.
అవునా? మనకు నాట్లు ఉన్నాయి, వెళ్ళాలంటే మేస్త్రి తీసుకెళ్ళాలి. తాపి పని ఉంది, వెళ్తే ఒక మేస్త్రి కింద పని చేస్తూ ఉంటాం. మరి వీళ్ళకి ఒక నాయకుడు కావాలి కదా. మనలో ఒక నాయకుడిని మనం ఎంపిక చేసుకుందాం. ఎవరైతే బాగుంటుంది? సామర్థ్యం కలిగిన వాడైతే బాగుంటుంది నాయకుడిగా, అంతేనా? సామర్థ్యం లేని వారికి ఇస్తారా నాయకత్వాన్ని? మాట్లాడాలి, నేను చాలా ఫాస్ట్గా ముగిస్తా. సామర్థ్యం కలిగిన వాడు. మరి వీళ్ళలో ఎవరు సామర్థ్యం కలిగిన వారు, ఎవరికి ఇస్తే బాగుంటుంది అన్నప్పుడు అందరు కూర్చొని సమావేశం ఏర్పాటు చేసుకుని ఆలోచించుకుంటే ఒక వ్యక్తి వారి దృష్టిని ఆకర్షించాడు. అతను ఎవరు అంటే 10వ అధ్యాయంలోనికి వెళ్దాం. అతను ఎవరు అంటే ఆదికాండము 10వ అధ్యాయము 8వ వచనం. ఆదికాండము 10వ అధ్యాయము 8వ వచనం. కూషు నిమ్రోదును కనెను. అతడంటే కూషునా నిమ్రోదునా? నిమ్రోదు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించెను. అతడు పుట్టాడట. పుట్టిన దగ్గర నుండి అతను చేస్తున్న పనులను చూస్తుంటే ఎలా ఉన్నాడు? పరాక్రమశాలి. అంటే ఏ పని మొదలుపెట్టినా దిగ్విజయంగా ముగిస్తున్నాడు. అతనికి ఎదురులేదిక. 11వ అధ్యాయంలోనికి మనం వెళ్ళి చూసేటప్పటికి వారికి ఆలోచన వచ్చినప్పుడు, వారికి ఒక నాయకుడు కావాలనుకున్నప్పుడు, అప్పటికీ చరిత్రలో వారి దృష్టిని ఆకర్షించిన ఒక పరాక్రమశాలి ఎవరు అంటే నిమ్రోదు. అతని గురించి వ్రాయబడిన మాట, అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. ఇందులో 2 భావాలు మనకు కనిపించాలి. ఒకటి, దేవుడే అతనిని పరాక్రమశాలిగా చేస్తే విజయాన్ని చవి చూస్తున్న వ్యక్తిగా కనబడుతుంది. రెండవది, దేవునికే ఎదురు తిరిగిన, దేవుని ఎదుట అంటే ఆయనతో పాటు చేయగలను నేను, ఏదైనా ఇచ్చింది ఆయనే కదా. ఒకటి దేవుడిచ్చాడు గనుక, 2 దేవునికే వ్యతిరేకంగా చెయ్యగలిగిన సామర్థ్యం. ఎందుకు నేను 2 భావాలు చెప్తున్నానంటే ఆయన ఆలోచనలు మనకు స్లోగా వెళ్తే అర్థమయ్యే విషయం. కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ ఏం చేశారంటే, నువ్వు పరాక్రమం కలిగిన వాడివి, మంచి బలవంతుడివి, నువ్వు నాయకుడు అయితే బాగుంటుంది. కాబట్టి షీనారులోని ఈ ప్రాంతంలో లేక ఈ మైదానంలో మనం ఒక పట్టణాన్ని కట్టుకుందాం. ఈ పట్టణం కట్టడానికి మేమంతా పని చేస్తాం, మాకు నువ్వు సహాయం చెయ్యాలి, మాకు నువ్వు నాయకుడిగా ఉండాలి అని చెప్పారు. ఎవరిని? నిమ్రోదు. అందుకే బాబేలులోని గోపురాన్ని కట్టిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిన వ్యక్తి ఎవరు అంటే నిమ్రోదు. అదొక్కటే కట్టాడు ఆయన అదొక్కటే కట్టాడంటే మీరు 10వ వచనంలోనికి వస్తే, షీనారు దేశంలోని బాబేలుకే మరొక పేరు బబులోను, దానికే మరొక పేరు కల్దియా, దానికే మరొక పేరు మెసొపొటేమియా, దానికే మరొక పేరు షీనారు. మీ ఇష్టం, ఇందులో ఏ పేరు తీసుకున్నా అదే. ఓకే. ఇప్పుడు షీనారు దేశంలోని బాబేలు, ఎరెకు, అక్కదు, కల్నే అనే పట్టణములు అతని రాజ్యానికి ఇక్కడ మొదలు పెట్టాడు. ఎక్కడ? బాబేలుతో మొదలు పెట్టాడు అతని పట్టణ కట్టడం ప్రారంభించడం. ఇక్కడ మొదలుకొని ఆ దేశంలోని అష్షూరుకు బయలుదేరి వెళ్ళి నీనివే, మనకు తెలుసు కదా ఎవరు? అబ్బా బాలే చెప్తారు, ఇట్లా అన్నీ చెప్పొచ్చు కదర్రా కదా. యోనా గారి సందర్భంలో మనకు కనిపించే ఆ నినివే పట్టణాన్ని కట్టింది కూడా నిమ్రోదే. అర్థమైందా మీకు? అంటే గొప్ప గొప్ప పట్టణాలు కట్టడానికి, గొప్ప గొప్ప కట్టడాలు కట్టడానికి నిమ్రోది గారికి ఉన్న సామర్థ్యం ఏంటి అంటే, బైబిలే చెప్పింది, అతడు పరాక్రమశాలి, వేటగాడు. అంటే మిగిలిన వారికంటే ఆయన కాస్త పైగా ఉన్నాడు, ఎక్కువగా ఉన్నాడు, ఏదైనా చేయగలిగిన స్థితిలో ఉన్నాడు. కాబట్టి అతను ఏం చేశాడంటే, తనకు తెలుసో తెలియకో మనకు తెలియదు, వ్రాయబడలేదు కాబట్టి, కానీ అతని మనసు ఎలా అయిపోయింది అంటే దేవునికే వ్యతిరేకంగా ఆలోచించేలా మారిపోయాడు. అందుకే దేవుని ఎదుట పరాక్రమశాలి అన్నప్పుడు 2 ఆలోచనలు తీసుకోమన్నది మిమ్మల్ని నేను. ఎందుకు దేవునికి వ్యతిరేకంగా అంటున్నాను అంటే, అసలు దేవుడు మనుషులను కలిగించినప్పుడు ఆయనకున్న ఆలోచన ఏంటి? ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం, భూమి అంతా నిండించాలి ప్రజలతో. అదే మాట నోవాహు గారితో చెప్పారు ఆయన, అవునా? కానీ మరి ఇప్పుడు నిమ్రోదు ఏం చేస్తున్నాడు? మనం ఎక్కడికి వెళ్ళొద్దు, ఎక్కడే ఉందాం, ఇక్కడ ఎలా ఉందాం, పట్టణం కట్టుకుందాం. ఎలా కట్టుకుందాం? ఆ పాత ఇటుకలు వద్దు, కొత్త ఇటుకలు తయారు చేద్దాం.
అడుసొద్దు, కీలు తెచ్చుకుందాం. కీలు అంటే తెలుసా మీకు? మోషే గారి అదే పుట్టినప్పుడు తల్లి కూడా కీలు పూసింది. కీలు పూయడం వల్ల ఏమవుతుందంటే నీళ్లు లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటుంది. మనకి ఇదివరకు మాట్లాడడానికి వాడేవాళ్ళు నల్లని తారులా ఉంటుంది కదా, అదేంటంటే బయట నుంచి నీటిని లోపలికి వెళ్ళి ప్రమాదం జరగకుండా కాపాడుతుంది అనమాట. ఇప్పుడు వీళ్ళు పట్టణాన్ని కట్టుకున్నారు అనుకోండి, వర్షాలు లేకపోతే ముందు కాలంలో జలప్రలయం వచ్చింది. అలాంటి జలప్రలయం ఒకవేళ వచ్చినా మనం మునిగిపోకుండా, నీరు మన ఇళ్లలోనికి రాకుండా మనం ఎత్తైన పట్టణాలు కట్టుకుంటే బయట ఏం పూద్దాం? కీళ్ళు పూస్తే ఏమవుతుంది? ఆ నీళ్లు లోపలికి రావు. కాబట్టి ఏం చేయాలంటే ఇది టెక్నాలజీని వాడుకుందాం, కొత్తగా మనము తయారు చేసుకుని. ఒకవేళ ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే వాళ్ళకి ఎలా ఉన్న నిమ్రోద్ దగ్గరికి వచ్చిన ఆలోచన ఏంటి అంటే మనం ఎక్కడికి చెదిరిపోకూడదు, అసలు వెళ్ళకూడదు, మనం ఇక్కడే ఉండాలి. మొట్టమొదటి ఈ ఆలోచనే దేవునికి వ్యతిరేకమైన ఆలోచన. జగత్తు పునాది వేయబడక మునుపు తన మనసులో, తన ఊహల్లో, తన ఆలోచనలో దేవునికి ఉన్నదేమో భూమంతా నిండించమంటే, ఇప్పుడు నిమ్రోద్ గారు ప్రజల్లో ఏం ఇంజెక్ట్ చేశాడు? మనం ఎక్కడికి వెళ్ళకూడదు, చెదరకూడదు, ఒక్కచోటే ఉండాలి, ఇక్కడే ఉండాలి అనే విషయాన్ని ప్రారంభించాడు. నిజంగా అదే చాలా కాలం కొనసాగింది. ఉమ్మడి కుటుంబాలుగా ఎక్కడికి వెళ్ళకుండా అందరూ ఒక చోట ఉండాలి అనే విషయము. కానీ మనం ఆలోచన చేస్తూ ఉంటే మొట్టమొదట దేవుని ఆలోచనను ధిక్కరించిన వ్యక్తిగా, దేవుని ఆలోచన ప్రక్కన పెట్టేసిన వ్యక్తిగా, దేవుని ఆలోచనలకి ఎదురు తిరిగిన వ్యక్తిగా మనకు కనిపించే వ్యక్తి ఎవరంటే నిమ్రోద్ గారు అనమాట. దేవుడేమో అంతా విస్తరించండి అంటే మేము ఒక్క చోటే ఉంటాము అన్నారు. 2, మీరు ప్రయాణం చేసుకుంటూ విస్తరించి వెళ్ళిపోండయ్యా అంటే మేము ఇక్కడే పట్టణం కట్టుకొని ఉంటాం అన్నారు. మిమ్మల్ని మాట్లాడుతాను, సరే వాళ్ళు ఉండడానికి పట్టణం కావాలి, ఓకే, మరి గోపురం ఎందుకు? గోపురం ఎందుకు అంటే బైబిల్లో లేదు. కానీ పండితులు చెప్పే అభిప్రాయం ఏంటో తెలుసా? మనందరం ఇక్కడుంటే మన మధ్యలో దేవుడు ఉంటే బెటర్ కదా. ఎవరుండాలి? దేవుడు ఉంటే బెటర్ కదా. ఆయన ఉండాలంటే ఆయనకు ఒక గోపురం కడదాం, గోపురంలో దేవుడిని ఉంచుదాం, పట్టణంలో మనం ఉందాం. అంటే మన దేవుడు మన మధ్యలోనే ఉంటే మనకే ఆటంకం ఉండదు, మనం ఎలా అయినా బ్రతికేయచ్చు. అంటే తమ స్వలాభం కోసం, తమ సొంత ప్రయోజనాల కోసం దేవుణ్ణి క్రిందికి తెచ్చి తమ మధ్యలో ఉంచుకోవాలి అన్న ఆలోచన. వాస్తవానికి దేవుడికి ఎందుకు వస్తారా? అసలు వచ్చారా? ఎక్కడైనా చరిత్రలో జరిగిందా? జరగదు. ఎందుకంటే దేవుడు మనుషుల మధ్యలో నివాసము చేయడు, డైరెక్ట్గా చెప్పబడిన మాట రాజుల మొదటి గ్రంథంలో. కానీ వీళ్ళకి ఏమనిపించింది? మనం ఉండడానికి ఒక పట్టణం కట్టుకుందాం, మరి దేవుడు మనకంటే కొంచెం ఎత్తులో ఉండాలి కదా. ఇంకా చెప్పన అంటే నా అభిప్రాయం చెప్తా, ఎక్కడనంటే గోపురాన్ని కడుతున్నారు వీళ్ళు? ఆకాశమునంటే. అంటే దేవుడు డైరెక్ట్ అక్కడి నుంచి గోపురంలోని దిగిపోవాలన్నంత ఆలోచనలు ఉన్నారేమో, ఇది నా అభిప్రాయం సుమా. ఆకాశాన్ని అంటే అంత గోపురం ఎందుకు అంటే దేవుడు ఎక్కువ కష్టపడకూడదు, ఆయన సింహాసనం విడవగానే గోపురంలోకి వచ్చేయాలి. ఎందుకు గోపురంలోనికి? మనల్ని చూసి మనకు కావలసినవన్నీ ఇవ్వాలి అనుకున్నారేమో, మనకు రాయబడలేదు కానీ కట్టారు అన్నప్పుడు మనం ఆలోచించే విషయం అనమాట. సరే, ఇన్ని చేసి ఏంటయ్యా, అన్నిటికీ మించి ఎందుకయ్యా? ఒకవేళ దేవుడు ఉండాలి అన్నా, వాళ్ళు ఉండాలి అన్నా ఎందుకు అంటే ఏదో ఒకటి గుడిసేసుకోవచ్చు కదంటే, కాదు, మా పేరు మేము ఇక్కడే ఉండాలి, మా పేరు మాత్రం మొత్తం చుట్టూ చేయాలి, పేరు సంపాదించుకోవాలి అనే ఒక విషపు బీజాన్ని నిమ్రోద్ గారు ప్రజల్లో కలిగించాడు. అదే మన భాషలో నిమ్రోద్ గారు కలిగించిన విషపు బీజం అని మనం అనుకుంటే, బైబిల్ పరిభాషలో జీవపు డంబం కదా. దేవుని వలన పుట్టినవేవి? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. జీవపుడంబంలో ఏముంటుంది? నీకంటే గొప్పోడు లేడు, అసలు నీ పేరు ఎప్పుడో విన్నాను, నిన్ను చూడాలని చాలాసార్లు అనుకున్నా, ఈ ఒక్క మంత్రం చాలు. అవునా, నన్ను చూడాలనుకున్నారా? అయ్యో భలేవారండి, నా గురించి మీకు ముందే తెలుసా? మంచిదంటే నా పేరు ఎక్కడో ఉన్న ఆయనకి నా పేరు తెలిసిందంటే నా పేరు ఎక్కడి వరకు వెళ్ళింది చెప్పాలి, ఎక్కడి వరకు వెళ్ళింది? ఇప్పుడు మీరు చెప్పండి, అసలు దేవుడు అనుకున్నదేంటి? నా కృపా మహిమకు కీర్తి. కీర్తి అంటే ఏంటి? పేరు, గొప్ప కదా.
ఆయనకు పేరు తేవాలని మనల్ని పంపిస్తే మనం పేరు సంపాదించుకున్నాం రండి అంటున్నాడు నిమ్రోదు గారు. భూమి అంతా నిండించండి అందుకు పుట్టించాను మిమ్మల్ని అంటే మేము ఇక్కడే ఉంటాం స్థిరంగా అని చెప్తూ ఉన్నారు. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే దేవుని ఆలోచనలన్నిటికీ వ్యతిరేకమైన ఆలోచన చేస్తున్నది ఎవరు? నిమ్రోదు. వ్యతిరేకమైన ఆలోచన చేసి కట్టడాన్ని ప్రారంభించేశాడు ఆయన. దేవుని ఇప్పుడు పేరు ఎవరికి వస్తుంది చెప్పండి? నిజంగా అంత గొప్ప గోపురాన్ని కట్టేస్తే ఎవరంటారు? నిమ్రోదు గారు కట్టించాడంటండి. 20 నుంచి 30 వేల మంది పనివారు పనిచేశారట ఆ గోపురాన్ని కట్టడానికి. కొంతకాలమే కట్టారు కదా, అన్ని వేల మంది కట్టారంటే అప్పుడు ఆల్రెడీ లక్షలు ఉన్నారు కదా, పనివారు అంతమంది ఉన్నారంటే చూడండి ఏ రీతిలో పని జరిగిందో. నిజం చెప్పండి, ఇప్పుడు అంత గొప్ప కట్టడం. ఫర్ ఎగ్జాంపుల్ తాజ్ మహల్ కట్టింది ఎవరు అనగానే ఏం చెప్తాం మనం? ఎందుకు ఆయన చెప్తున్నాం? కూలోళ్ళు కట్టలేదా? కట్టించిన ఆయన పేరే వస్తుంది కదా. ఇప్పుడు బాబేలు గోపురమైన ఎవరి దగ్గరికి వెళ్తున్నాం మనం? ఎవరి దగ్గరికి వెళ్తాం? అంతే. అప్పుడు పేరు ఎవరిది వస్తుంది? నిమ్రోదుదే వస్తుంది. కానీ దేవుని ఉద్దేశం ఏంటి? దేవునికి పేరు రావాలి. ఇప్పుడు దేవుని పేరు మరుగై ఎవరి పేరు వస్తుంది అంటే తనకు తెలియకుండానే నిమ్రోదు గారిలో వచ్చిన ఆలోచన ఏంటి అంటే నేను పేరు సంపాదించాలి, నేను ఒక్కడనే సంపాదిస్తే కుదరదు, మీకు పేరు వస్తుందని చెప్తే కానీ వాళ్ళు పనిచేయరు. అంతేనా? మనం లాభం సంపాదించుకుందాం రండి, మనం పేరు సంపాదించుకుందాం రండి అనగానే మాకు పేరు వస్తుందిగా, కూలోళ్ళు నేను ఉంటానుగా, తాపి పని చేసిన వాళ్ళు నేను ఉంటానుగా అనుకుంటారు కదా. కాబట్టి వాళ్ళకు దానిని ఎరగా వేసి తాను పేరు సంపాదించాలి అనేది నిమ్రోది గారిలో ఉన్నటువంటి ఆలోచన. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇప్పుడు మీకు నిమ్రోద్ అనగానే ఎవరు కనిపించాలి అంటే ఒక సాతాను కనపడాలి, సాతాను కుమారుడిగా కనపడాలి, సాతాను ప్రతినిధిగా మనకు కనపడాలి. ఎందుకంటున్నాను ఈ మాట అంటే ఒకనాడు దేవుడు ఆధిక్యతనిచ్చిన అపవాది కూడా చేసిన పని ఏంటి చెప్పాలి మీరు, అంతేనా? అపవాదికి దేవుడు ఏం ఆధిక్యతనిచ్చాడు? దూతలందరిపైన ప్రధానత్వాన్ని ఇచ్చాడు. అది కూడా చక్కగా దాని గురించి యెహెజ్కేలు గ్రంథంలో రాయబడిన మాట మనం చదువుకుంటాం కదా. చక్కగా రాళ్ల మధ్యలో విలువైన రత్నాలతో అలంకరించబడి సంగీతం వాయిస్తూ ఉంటే దాని మధ్యలో తాను నడుస్తూ ఉంటే ఎంతో గొప్ప వైభవంగా ఉన్నట్లుగా మనం యెహెజ్కేలు గ్రంథంలో చదువుకుంటాం మనం అపవాదిని గురించి. అంత గొప్ప ఆధిక్యతనిస్తే మనసుకి ఏమనిపించింది? దేవునితో సమానముగా. ఏంటి అలా చూస్తున్నారు? ఒకసారి యెషయా గ్రంథము మీకు తెలిసిందేనమ్మా, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, అసలు పడవలసిన దానివి కాదే, ఏ దూతకు లేని ఆధిక్యత నీకు ఇవ్వబడిందే. నువ్వు నడుస్తూ ఉంటే, నువ్వు బయలుదేరుతూ ఉంటే నీ వెనక కొంతమంది ఇచ్చానే దూతలను నేను. ఆ దూతలు నిన్ను గాన ప్రతిగానాలతో పంపిస్తూ ఉంటే వాటి మధ్యలో నువ్వు నడుస్తూ ఉంటే ఎంత గొప్ప వైభవం నీది. కానీ ఇప్పుడు నువ్వేం చేసావు? ఆకాశము నుండి పడిపోయావు, త్రోసివేయబడ్డావు. ఎందుకు త్రోసివేయబడ్డావంటే నేను ఆకాశమునకు ఎక్కిపోదును. ఎక్కడికి చెప్పాలి మీరంతా? ఎక్కడికి? ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము హెచ్చించుకుందును అనుకోవడమే ఏమైంది? పడిపోయింది. ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్నారు ఆకాశమునంటూ గోపురం కట్టుదము అనుకున్నారు. ఇది ఎవరి ఆలోచన చెప్పాలి? ఎవరి ఆలోచన? నిమ్రోదు గారి ఆలోచన. నిమ్రోదు గారికి ఎవరి ఆలోచన? సాతాను ఆలోచన. ఆకాశమునంటే అంత గోపురం ఎందుకయ్యా, నీకంటే కొంచెం ఎత్తులో పెట్టుకో చాలదా? ఆ రోజు అపవాది దేవుని సింహాసనమునకు పైగా నేనుండాలి, దేవుని నక్షత్రములకు పైగా నేను నా సింహాసనాన్ని వేసుకోవాలి అనే ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో త్రోసివేయబడింది. ఇప్పుడు ఆకాశమునంటే శిఖరాన్ని కట్టుకొని మేం పేరు సంపాదించాలన్న ఆలోచన నిమ్రోదు గారికి ప్రజలకు ఎప్పుడైతే వచ్చిందో వెంటనే దేవుడు ఇక్కడ అసలు అర్థం చేసుకోవాల్సిన విషయమే ఇది. ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే దేవుని కంటే ఎవరు హెచ్చించుకున్నా ఫలితము అటర్ ఫ్లాప్ అన్నమాట. అప్పటి వరకు ఉన్నవి కూడా తీసివేయబడతాయి, అప్పటి వరకు ఇవ్వబడిన ఆధిక్యతలు కూడా కొట్టివేయబడతాయి. ఎందుకంటే దేవుడు మనుషులలో కోరుకునేది ఏంటి అంటే తనను తాను తగ్గించుకుని దేవుని హెచ్చించేవారు ఆయనకు కావాలి. వాళ్ళని ఆయన హెచ్చిస్తాడు.
మనకు మనం హెచ్చించుకోవాలి అంటే ఖచ్చితంగా మనం అధో పాతాళానికి వెళ్ళిపోతాం అనడానికి బైబిల్లో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. వాటిల్లో మనం ఇక్కడ గుర్తించవలసిన విషయము, నిమ్రోదు గారు ఎవరు అంటే సింపుల్గా చెప్పొచ్చు, అపవాది కుమారుడు. ఏంటి మాట్లాడరేంటి? అపవాది కుమారుడు. ఎందుకంటే భూమి అంతా నిండించమన్న దేవుని ఆలోచనను ప్రక్కన పెట్టించేశాడు. ఆకాశమునంటే శిఖరాన్ని అంటే దేవునితో సమానంగా చేసుకుంటున్నట్లే ఈ వచనం ప్రకారం మనం ఆలోచిస్తే, అంటే తనను తాను హెచ్చించుకుంటున్నాడు. దేవునికి పేరు తేవలసిన వాడు, దేవుని పేరుకు గౌరవాన్ని తీసుకురావలసిన వాడు తాను పేరు సంపాదించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందువలన జరిగింది ఏంటి అంటే, ఏం జరిగింది? బాబేలు గోపురం పూర్తయిందా? చెప్పాలి, పూర్తయిందా? అవ్వలేదు. ఎందుకని? అబ్బో, వీడికి ఒక అనుభవం అన్నా రాలేదా? ఆల్రెడీ అపవాది జరిగింది చరిత్రలో విషయాలన్నీ తెలుసు కదా, అయినా అనుభవం రాలా. సరే, ఎక్కడైనా నేను చేయగలిగేది ఏముంది? నన్ను మించి ఆలోచిస్తే వాళ్ళు ఏం చేయాలి? నేను తగ్గించాలి కదా. కాబట్టి ఏం చేయాలి? గోపురం కట్టడం ముగించేయాలి. అంతేకాదు, ఒకవేళ గోపురం కట్టకపోయినా ఆ పట్టణంలోనే వాళ్ళు నివసిస్తారు. ఒకే భాష, ఒకే పలుకుంది కాబట్టి నేను చేయాల్సింది ఏంటంటే, ఒకరి మాట ఒకరికి అర్థం కాకుండా చేసేయాలి. మనం ఊహించినవి జరిగించేవాడే అసలు దేవుడు. మనం అనుకుంటాం ఇప్పుడు మరి వీళ్ళందరూ భూమి అంతా నిండాలంటే ఎలాగా తలకు దిక్కుకు వెళ్ళిపోయి ఉంటారా అనుకుంటాం. వెళ్ళారు, కానీ ఎలా వెళ్ళారు తెలుసా? మామూలుగా అయితే వెళ్ళరు వీళ్ళు. బాబాయ్ నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను రా, అత్త నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళాలని పాట పాడుకునే వాళ్ళేమో. అందుకే దేవుడు తెలివిగా ఏం చేశాడు? భాషలు మార్చేశాడు. భాషను మార్చేస్తే మామూలు కాసేపు మీరు ఊహించండి, నేను ముగిస్తా. భాషను మార్చడం అంటే ఏం జరుగుతుంది? ఇప్పుడు అక్కడ సుమారు 1,00,000 అనుకుంటున్నాం కదా, మనం సుమారు 1,00,000 అనుకుంటున్నాం కదా. ఒక 10,000 మంది ఒక రకమైన భాష మాట్లాడుతున్నారు. 10,000 మంది అంటే ఆ ఉన్న వాళ్ళలో 10,000 మందికి ఈ భాష అర్థమవుతుంది, మిగిలిన వాళ్ళకి ఎవరికి అర్థం కావట్లా. ఈ 10,000 మంది ఒక పక్కకు వచ్చారు. ఇంకో భాష అంటే ఇట్రా అన్నారు ఒకళ్ళు, అనగానే ఓకే ఇట్రా అన్నమాట అర్థమైన వాళ్ళందరూ ఒక చోటకు వచ్చారు. ఇలారా అన్నారు, మళ్ళీ అదే మాట. ఇలారా అన్న వాళ్ళందరూ ఒక గుంపు అయ్యారు. ఎదురా అన్నాడు, ఆ గుంపు అంటే ఏంటి? ఎవరికి అర్థమయ్యేది వాళ్ళంతా ఒక గుంపుగా అయ్యి ఎవరి గుంపు వాళ్ళు చెల్లా చెదురైపోయారు. ఇలా చెల్లా చెదురు చేయడానికి దేవుడు చేసింది ఏంటి అంటే, భాషలను తారుమారు చేశాడు. భాషలను ఏం చేశాడు? తారుమారు చేశాడు. ఇక ఇప్పుడు చేసేది ఏంది? వీడు మాట్లాడేది ఎదుటి వారికి అర్థమయ్యేవాడే వాళ్ళ దగ్గర ఉండాలి. అర్థం కానివాడు అక్కడ ఏం చేయలేడుగా. అక్కడి నుంచి ఇంకో మూలకి నా మాట అర్థమయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరి మాట అయినా నాకు అర్థం అవుద్దని వెతుక్కుంటూ వాళ్ళ గుంపులకు వెళ్ళిపోయారు. అలా అంతా భూమి అంతా చల్లా చెదురుగా మారిపోయింది ప్రియులారా. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, ఎందుకు అంత గొప్ప కట్టడాన్ని కట్టాలనుకుంటే ఎందుకు చెడగొట్టాడు దేవుడు అని మనం ఆలోచిస్తే, అంత గొప్ప కట్టడం కడితే దేవుణ్ణి వాళ్ళు గుర్తుపెట్టుకునేవారు కాదు. ఇంకా మాకెదురు ఏంటి అనుకునేవాళ్ళు అన్నమాట. అర్థమవుతుందన్నమాట మీకు. కాబట్టి ఈ షీనారు లేక బబులోన్ లేక బాబేల్, తారుమారు బాబేల్. మీరు తర్వాత చూస్తే బాబేల్ అన్నా బబులోన్ అన్నా ఇప్పటికే మీకు చాలా వరకు తెలుసు, రాజుల చరిత్రలు మనం చదువుకునేటప్పుడు. ఇక ఎప్పుడైతే చల్లా చెదరైపోయారో ప్రజలు, ఇక స్లోగా భూమి అంతా విస్తరించడం ప్రారంభమైంది ప్రియులారా. కాబట్టి ఆ ప్రాంతానికి ఆ పేరు రావడం జరిగింది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, మనం పుట్టింది దేవుడు అప్పగించిన పని చేయడానికి. ఆ పనిలో ఏదైనా కొంచెం గొప్ప వచ్చింది అంటే అది దేవునికే, ఇది నాది కాదు. ఈ ఘనత ఎవరికి వెళ్ళాలి? చెప్పాలి, ఈ ఘనత ఎవరికి వెళ్ళాలి? కానీ అవును నేను కష్టపడకుండా ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అని గనక మనం అనుకుంటే అక్కడ ఏమవుతుంది? దేవుని నామము అవమానపరచబడుతుంది. కాబట్టి ఆయన దానిని సహించేవాడు కాదు. అందుకే ఒకనాడు అపవాదిని త్రోసివేశాడు. 2 నిమ్రోదు అనుకున్న ఆలోచనలన్నీ చెడగొట్టి ప్రజలందరినీ చెల్లాచెదురు చేసేసాడు. మనం చదువుకున్నాం కదా ముందే నెబుకద్నెజరు గురించి. అతనికి వచ్చిన ఆలోచన కూడా సరిగా లేదు కాబట్టి అక్కడేం చేశాడు? ఆయన్నే గడ్డి మేసే స్థితికి వెళ్ళాడు. మనకి ఇంకా క్రొత్త నిబంధనలకు వస్తే హేరోదు ఉన్నాడు. ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదు అన్నప్పుడు అక్కడ హేరోదే హెచ్చించబడ్డాడు. హేరోదికే పేరు వచ్చింది. చూసి దేవుడు వచ్చుకున్నాడా? ఊరుకున్నాడా? ఏమైంది? అసలు ఏం జరుగుంటుంది మీరు ఒకసారి ఊహించండి.
జనరల్గా చనిపోయిన తర్వాత ఆ శవానికి 3 రోజులకో 6 రోజులకో 10 రోజులకో కుళ్ళిన తర్వాత పురుగులు వస్తాయి. కుర్చీలో కూర్చున్నవాడికి కూర్చున్నట్టు పురుగులు వచ్చేసినాయి అంటే అసలు ఎలా ఉండుంటుంది ఆయన పరిస్థితి మీరు ఆలోచించండి. ఎందుకు ఆ పరిస్థితి అంటే అందరికి ఒకే రకమైన ట్రీట్మెంట్ కాదు, కానీ అందరూ అలాంటి శిక్ష పొందడానికి కారణం మాత్రం ఒకటే, దేవుని నామము కంటే వీరి పేరు హెచ్చించబడడం ఎప్పటికీ దేవునికి నచ్చని విషయం ప్రియులారా, నచ్చదు. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే నిజంగా దీని పరిస్థితి బాబేలే బబులోనా, ఇది నిజమా? అసలు ఈ పట్టణాన్ని నెబుకద్నెజరు కట్టించాడా, నిమ్రోదు కట్టించాడు ఈ గోపురాన్ని అని ఆలోచిస్తే శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. చేస్తే రాతి పలకలు 2 ముక్కలు దొరికాయట. బబులోనులో రాతి పలకలు 2 ముక్కలు దొరికాయట. ఆ ముక్కల్ని చాలా స్టడీ చేస్తారు కదా శాస్త్రవేత్తలు. వాటిని పరిశీలించి కరిగించి అన్ని చూస్తే దాని మీద ఒక గోపురము, ఒక రాజు బొమ్మ కనిపించిందట. అది ఎవరు అంటే ఆ రాజు నెబుకద్నెజరు, ఆ కట్టడమేమో బాబేలు గోపురం అంట. దాని దగ్గర ఉన్న మ్యాటర్ ఏంటి అంటే, దాని మీద ఉన్నది ఏంటి అంటే నెబుకద్నెజర్ ఏమని రాయించాడు అంటే, ఇదిగో నా పితరులు ఈ గోపురం కట్టడం ప్రారంభించి మధ్యలో విడిచిపెట్టారు అనే ఒక స్టేట్మెంట్ని రాయించాడట ఆ రాయి మీద, ఆ రాతి పలక మీద. నా మాట అర్థమైంది మీకు? వాళ్ళకు దొరికిన రాతి పలకల మీద ఒక కట్టడం బొమ్మ, ఎత్తుగా ఇలా గోపురం లాగా ఉన్న బొమ్మ సగం వరకు, మరొక వైపు ఒక రాజు బొమ్మ కనిపించిందట. ఆ రాజు ఎవరు అంటే నెబుకద్నెజర్ అని. అదేంటి ఆ కట్టడం ఏంటి అంటే గోపురం అని. ఎందుకు అలా వేయించాడు అంటే అక్కడే వ్రాయబడిన వ్రాత ఏంటి అంటే, మా పితరులు ఈ గోపురాన్ని కట్టాలి అనుకుని మధ్యలోనే ముగించారు అని వ్రాసాడట నెబుకద్నెజరు. అప్పుడు దానిని పరిశీలించిన తర్వాత ఇది ఏ గ్రంథంలో ఏ పుస్తకానికి మ్యాచ్ అవుతుంది అని చూస్తే దేనికి మ్యాచ్ అయింది? బైబిల్కి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏమని అంటే, ఒకనాటి నిమ్రోదు తర్వాత కాలంలో వచ్చిన నెబుకద్నెజర్కి పూర్వీకుడు. అర్థమైందా మీకు? నిమ్రోదు నుండి వచ్చిన సంతానము వాడే నెబుకద్నెజర్. అందుకని ఏమని రాసుకున్నాడు? మా పూర్వీకులు కట్టిన పట్టణ గోపురం మధ్యలోనే ముగించబడింది అని రాసుకున్నాడు కదా. నేను అనుకున్నాను ఓకే, అందుకే ఈయనకు కూడా ఇలాంటి ఆలోచనలే వచ్చాయి. పోవు 3-4 తరాల కంటే 30-40 తరాల తర్వాత వచ్చేది బలంగా ఉంటుంది కదా. మనం అనుకున్నాం యోనాతాను గారి వంశంలో నుండి వచ్చిన బలవంతుడు ఎవరు? సౌలు గారు. మనం మాట్లాడుకున్నాం కదా, గతంలోనే మనం మాట్లాడుకున్న విషయం. నిజంగా యోనా గారి తర్వాత ఆలోచిస్తూ వెళ్తే మధ్యలో ఎక్కడ అడ్రస్ ఉండదు మనకు అయింది. మళ్ళీ ఎక్కడ తేలుతుంది యోనాతాను గారి గొప్పతనం, ఆయన కీర్తి? సౌలు గారి దగ్గర కనిపిస్తుంది అనమాట, అతని పూర్వీకుడిగా. అట్లాగే మంచికైనా చెడుకైనా ఆ ప్రభావం తప్పకుండా తర్వాత తరాల మీద పడుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? మంచి చేస్తే మన తర్వాత వచ్చే తరాలకు మనం మంచిని మిగల్చొచ్చు. అర్థమవుతుందా మీకు? కాబట్టి బైబిల్ చరిత్రలో మనం చూసినట్లయితే అపవాది తాను పేరు సంపాదించుకోవాలి అనుకోవడం వలన పతనమైంది, తనను తాను హెచ్చించుకోవడం వలన. నిమ్రోదు తాను పేరు సంపాదించుకోవాలి అని తనను తాను హెచ్చించుకోవడం వలన ఆయన కట్టాలనుకున్న గోపురం పతనమయ్యింది. అలాగే తాను కట్టినది చూసుకొని తనను తాను హెచ్చించుకోవడం వలన నెబుకద్నెజరు పతనమయ్యాడు, మార్పు చెందాడు, కాబట్టి మళ్ళీ వెనక్కి వచ్చాడు. అలాగే తనను తాను హెచ్చించుకున్న హేరోదు పురుగులు పడి చనిపోయాడు. అంటే టోటల్గా మనకు అర్థం కావాలి, మనం ఏది చేసినా మనం చేసే పనిని బట్టి మనకు కాదు దేవునికి పేరు కీర్తి రావాలి. అందుకే మీరు గమనించిన క్రొత్త నిబంధన చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు అద్భుతాలు చేసినప్పుడు యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతాన్ని బట్టి వారు దేవుణ్ణి మహిమపరిచారు. అంటే యేసుక్రీస్తు వారు కూడా ఎలా ప్రజలకు తెలియచేసేవారు అనమాట, నేను ఏది చేసినా ఇది నాది కాదు, నా తండ్రి నాకు నేర్పిస్తే, నా తండ్రి నాకు అధికారం ఇస్తే నేను మీ మధ్య చేస్తున్నా అనే దానినే ప్రజల్లోనికి తీసుకుని వెళ్ళారు. కాబట్టి ప్రజలు కూడా ఎలా అయిపోయారు? ఆయనను గొప్పగా చూస్తూ దేవుని కుమారునిగా గౌరవిస్తున్నప్పటికీ మహిమ ఎవరికి చెల్లించారు? వాళ్ళు దేవునికే. అది చేయకపోవడం వల్లనే ఈరోజు మనుషులు ఏమైపోయారు అంటే, నిజం చెప్పాలంటే ప్రజలైతే చెదిరిపోయారు కానీ ఆ భావాలు ఇంకా మనుషులు గూడు కట్టుకునే ఉన్నాయి కదా. ఈరోజు ఏది చేసినా పేరు రావాలి కదా. ఎవరైనా చేశారనుకో ఆ పేరు వాళ్ళకి వెళ్ళిపోతుందేమో, అంతకంటే గొప్పగా చేసి నేనేం చేయాలి? పేరు ఎవరు చేశారండి? రత్నమణి చేసిందండి, ఎవరు చేశారండి? పుష్పలత చేసిందండి అనుకోవాలంటున్నామే కానీ మాదేముందండి, మేమెంత ఆఫ్టర్ ఆల్ అనే దానిలోనికి మనం ఇంకా
రాలేకపోతున్నాము కాబట్టే ఎంత ఎదిగినా ఎక్కడో చోట పడిపోతున్నాం. ఎందుకో తెలుసా? దేవుడు కోరుకున్నది అది కాదు కాబట్టి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం, మనం కూడా ఏ విషయంలోనైనా దేవునికి చెందవలసిన మహిమను దొంగిలిస్తున్నామేమో. తన కృపా మహిమకు కీర్తి తేవలసిన మనము దానిని మన వైపు త్రిప్పుకుంటున్నామేమో. ఒకవేళ అదే జరిగితే ఒక అపవాదికి ఏం జరిగింది, ఒక నిమ్రోదికి ఏం జరిగింది, ఒక నెబుకద్నెజర్కి ఏం జరిగింది, ఒక హేరోదికి ఏం జరిగిందో రేపు మనకు అదే జరుగుద్ది. అది జరగకూడదు అంటే ఏది చేసినా మహిమను ఎవరికి చెల్లించాలి? మనం దేవునికి. కాబట్టి దేవునికి మహిమ చెల్లించే వారిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎంత గొప్ప ఆలోచనలతో మనమున్నా మన ఆలోచన దేవుని చిత్తానుసారమైనదా కాదా? ఒక మాట చెప్పి నేను ముగిస్తా. ఇందా మీనాక్షి ప్రసంగంలో ఎవరితో సహవాసం చేయొద్దండి? మొదటిగా చెప్పిన విషయం ఏంటి? కోపపడువారితోన, కోప చిత్తులతోన. చిత్తము అంటే ఇష్టం. కోపపడేవారితో చేయొచ్చు, ఎందుకంటే వారి కోపం మనం సరిచేయడానికి అయి ఉండొచ్చు. కోప చిత్తులు అంటే కోపపడడమే ఇష్టంగా బ్రతికేవాళ్ళు. మంచైనా చెడైనా, కారణం ఉన్నా లేకపోయినా ప్రతిదానికి కోపపడడం. ఎందుకంటే కోపపడడం అంటే నాకు ఇష్టమండి. ఏమిష్టం చెప్పండి? ఏమిష్టం? కోపపడడం నాకు ఇష్టమండి అన్నాం అనుకోండి, కోపపడడమే ఇష్టం అంటే మంచైనా చెడైనా వాడు కోపపడతాడు, అందులో న్యాయం ఉండదు. అందుకే కోప చిత్తులతో సహవాసం చేయొద్దు. కోప చిత్తులతో, అక్కడ మనం చిత్తం అనే దానిని హైలైట్ చేసుకోవాలి. ఎందుకు హైలైట్ చేసుకోవాలంటే కోపపడుడు కానీ అని చెప్పారుగా. అంటే కొన్ని సందర్భాల్లో కోపపడడం చాలా అవసరం. కోపపడకపోతే ఏం జరుగుద్ది? జరగవలసిందేదో తలక్రిందులు అవుద్ది. కాబట్టి కొన్ని సందర్భాలలో అది అవసరమే. కాబట్టి ఇక్కడ ఉద్దేశం, దేవుడు వ్రాయించిన ఉద్దేశం ఏంటంటే ఎవరితో నీ సహవాసం వద్దు అంటే కోపాన్ని ఇష్టపడే వారితో. కోపపడడం నాకు చాలా స్వీట్ అంటే నాకు చాలా ఇష్టమండి అన్న చందాన కోపపడమే వారికి ఇష్టంగా బ్రతికే ఓ బ్యాచ్ ఉంటుందన్నమాట. అవును కదా? షిమియోను లేవి గారు చంపేసి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న అన్నారు, నన్ను వీళ్ళ మధ్యలో నన్ను ఒంటరివానిగా అసహ్యునిగా చేసేసారు నాయన అంటే, ఏదో తప్పైపోయింది నాన్న, బాధ కలిగింది, చెల్లిని ఎలా చేశారని అన్నారా? ఏంటి మరి మా చెల్లిని వేసేలా చేస్తే మేము ఒప్పుకుంటామంటే అప్పటికి కూడా వాళ్ళలో క్రోధం చల్లారలేదు. తండ్రి చెప్తూ ఉన్నా చల్లారలేదు, చేసిన తప్పని తెలుస్తున్నా చల్లారలేదు. చూడు, దీని ఏమంటారు? ఇష్టం అన్నమాట. అందుకే ఎవరితో స్నేహం లేక ఎవరితో సహవాసం చేయకూడదు? కోపపడేవారితోనా, కోపాన్ని ఇష్టపడేవారితోనా? అందుకే ప్రతిదానిని మనం జాగ్రత్తగా తీసుకోవాలి. ఈరోజు మనకు దేవుడు నేర్పుతున్న విషయం, బాబేలు గోపురం ద్వారా మనము ఆ రోజు అలా అయ్యింది అనుకుంటున్నామే కానీ ఈరోజు మనము కూడా మన హృదయంలో పేరు సంపాదించుకోవాలి, లాభాలు సంపాదించుకోవాలి, ఘనత సంపాదించుకోవాలి అనేది ఒక గోపురంలో పెరుగుతుంది మనలో. ఇక్కడ ఇది సంపాదించామంటే ఇక్కడతో ఆగిపోం. ఇప్పుడు గ్రామంలో జరిగింది, రేపు మండలంలో జరగాలి, మండలంలో జరిగింది జిల్లాలో జరగాలి, జిల్లాలో జరిగింది రాష్ట్రం నుండి దేశంలోనికి ప్రతి ప్రాంతానికి పెరిగి నేను పేరు సంపాదించాలి, ఘనత సంపాదించాలి అనేది మన జీవితంలో కనబడకుండానే మన హృదయంలో ఒక గోపురంలా పెంచుకుంటున్నాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక్కొక్కరు ఒక్కో రకమైన నిమ్రోదుల్లా మనకు తెలియకుండానే ఆ భావం మన హృదయంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క మెట్టు పెరుగుతూ వెళ్ళడం చేత మనం దేవునికి చాలా దూరం అవడమే కాదు, దేవుని శాపానికి, దేవుని కోపానికి గురయ్యే పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నాం. అలా వెళ్ళిపోతే జరిగే ప్రమాదాలు ఏంటి అంటే, ఒక ఆయన గడ్డి మేసాడు, ఒక ఆయన పురుగులు పడి చనిపోయాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పనిష్మెంట్ ఇచ్చారు. మనకి ఎలాంటి శిక్ష ఉంటుందో మనకు తెలియదు, కానీ అది కోరుకోవద్దు. మనం ఏది చేసినా చిన్నదైనా పెద్దదైనా ఎవరికి మహిమను తేవాలి? దేవునికి మహిమను తేవాలి. ఎవరి పేరు ఘనపరచబడాలి లోకంలో? దేవుని కదా. ఆయనకి మహిమ తెచ్చేవారిగా బ్రతుకుదాం. మన ఆలోచనలు దేవునికి వ్యతిరేకంగా ఉంటే ఆ క్షణమే వాటిని చంపేసుకుందాం. దేవుని చిత్తానికి తలవంచి పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.